ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము మొదటి నుంచి చదువుకుందాము. నేనే చదువుతాను, జాగ్రత్తగా వినండి. సార్దీస్లో ఉన్న సంఘపు దూతకు ఈలాగు రాయుము. 7 నక్షత్రములను దేవుని 7 ఆత్మలను గలవాడు చెప్పు సంగతులేవనగా, నీ క్రియలను నేను ఎరుగుదును. ఏమనగా, జీవించుచున్నావన్న పేరు మాత్రం ఉన్నది గాని నీవు మృతుడవే. నీ క్రియలు నా దేవుని ఎదుట సంపూర్ణమైనవిగా నాకు కనబడలేదు గనుక జాగరూకుడవై చావనయున్న మిగిలిన వాటిని బలపరచుము. నీవిలాగు ఉపదేశము పొందితివో, ఎలాగు వింటివో జ్ఞాపకం చేసుకొని దాని గైకొనుచు మారు మనస్సు పొందుము. నీవు జాగరూకుడవై ఉండని ఎడల నేను దొంగవలె వచ్చేదను. ఏ గడియను నీ మీదికి వచ్చేదనో నీకు తెలియదు. అయితే తమ వస్త్రములను అపవిత్రపరచుకొనని కొందరు సార్దీస్లో నీ యొద్ద ఉన్నారు. వారు అర్హులు గనుక తెల్లని వస్త్రములు ధరించుకొని నాతో కూడా సంచరించెదరు. జయించువాడు అలాగున తెల్లని వస్త్రములు ధరించుకొనును. జీవ గ్రంథములో నుండి అతని పేరెంత మాత్రమును తుడుపు పెట్టక నా తండ్రి ఎదుటను ఆయన దూతల ఎదుటను అతని పేరు ఒప్పుకొందును. చెవిగలవాడు ఆత్మ సంఘములతో చెబుతున్న మాట వినును గాక. ప్రార్థన చేద్దాం. ప్రియ పరలోకపు తండ్రి, చదవబడిన ఈ లేఖన భాగము నాయన మందర ఆత్మీయ క్షేమాభివృద్ధి నిమిత్తం విరిచి పంచుమని బ్రతిమిలాడుతున్నాము తండ్రి. తెరవబడిన మనోనేత్రం మీరు మాకు దయచేయండి. 5 రొట్టెలు 2 చిన్న చేపలు మీరు దీవించి ఆశ్రయించి విరిచి పంచినప్పుడు 5,000 మంది కంటే ఎక్కువ తృప్తిగా భుజించిన తర్వాత మిగిలిన ముక్కలు 12 గంపల నిండా ఎత్తినట్టు దీవెన, ఆశీర్వాదం, విస్తరణ నాయన ఈ లేఖన ధ్యానంలో మీరు మాకు దయచేయండి. నాతోనూ మా అందరితోనూ మాట్లాడండి నాయన. మునుపెన్నడూ దర్శించని రీతిలో దర్శించండి. రెండవ రాకడకు సిద్ధపడుటకు నాయన అత్యంత కీలకమైన మలుపు రాయిగా ఈ లేఖన ధ్యానం ఉండగలుగునట్లు కృప చూపెట్టుమని యేసునామములో ప్రార్థించి బ్రతిమలాడి వేడుకుంటున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. సార్దీస్లో ఉన్న సంఘపు దూతకు ఈలాగు రాయుము అన్నాడు. సంఘపు దూత అనగా ఆ సంఘములో ఉన్న దేవుని సేవకుడు, దైవజనుడు అని అర్థం. సార్దీస్లో ఉన్న దైవజనునికి ఇలాగు రాయము. దేవుని నామానికి స్తోత్రం. సంఘముతో ఏదైనా మాట్లాడాలని దేవుడు అనుకున్నప్పుడు దేవుడు దైవజనునితో మాట్లాడతాడు. మొదట దైవజనునికి ఆ ఉపదేశము, సందేశం పంపి తరువాత సంఘముతోని దేవుడు మాట్లాడతాడు. మీరు 7 ప్రకటన గ్రంథములు 7 సంఘాలు ఉన్నాయి కదా. ఎఫెసీలో ఉన్న సంఘపు దూతకి ఈలాగు రాయుము అంటాడు. సంఘముకే ఇలాగు రాయమని చెప్పొచ్చుగా. సంఘపు దూతకు ఇలాగు రాయుము అంటాడు. స్ముర్నాలో ఉన్న సంఘపు దూతకు ఇలాగు రాయుము. తుయతైరాలో ఉన్న సంఘపు దూతకి ఇలాగు రాయుము అంటాడు. ఫిలదెల్ఫియా, లవోదికయ సంఘములో ఉన్న దూతకి ఇలాగు రాయుము అంటాడు. దూత అంటే మెసెంజర్, వార్తను మోసుకొని వచ్చేవాడు. సంఘపు దూత అంటే దేవుని యొద్ద నుండి వార్తను మోసుకొని వచ్చేవాడని అర్థం. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రియ దేవుని బిడ్డలారా, ఇలాగు రాయుము అన్నాడు. అంటే ఏం చెప్పాలో, ఏం ఉపదేశించాలో అన్నది దైవజనుని వశంలో ఉండదు. ఎవరి వశంలో ఉంటుంది? పరిశుద్ధాత్మ దేవుని వశములో ఉంటుంది. ఇలాగు రాయుము అని చెబుతున్నా అంటే నీకు తోచినట్టు నువ్వు రాయడానికి వీలు లేదు. నేను ఏం చెబుతున్నానో అట్లనే ఇలాగు రాయుము అని చెబుతాడు. తర్వాత ప్రతి
పత్రిక ఇప్పుడు ఎఫ్ఎస్సికి, స్ఫురణకు, తుయతైరకి 7 సంఘాలకు పత్రికలు రాయమంటాడు కదా. ప్రతిసారి చివరిలో ఒక మాట అంటాడు, ఆత్మ సంఘములతో చెబుతున్న మాట చెవిగలవాడు వినుగాక అంటాడు. ఆత్మ అంటున్నాడు. నేను వెళ్ళుట మంచిది, నేను వెళ్ళని ఎడల ఆదరణకర్త మీ యొద్దకు రాడు. నేను వెళ్ళి తండ్రిని వేడుకొందును, మీ కొరకు వేరొక ఆదరణకర్తను పంపుమని, ఎల్లప్పుడూ మీ యొద్ద ఉండడానికి అంటాడు. హల్లెలూయా. యేసునాథుడు ఈ భూమి మీద తన పరిచర్యను ముగించి ఆయన తండ్రి యొద్దకు ఆరోహణమై వెళ్ళిపోయినాడు. తరువాత ఆయన పరిశుద్ధాత్మ దేవుని మన కోసం పంపినాడు. నా వలన వీలిన తండ్రి వాగ్దానం పొందు వరకు యెరూషలేములోనే వేచి ఉండండి అని పక్కా చెప్పుతాడు శిష్యులతో. నా వల్ల మీరు ఒక వాగ్దానం విన్నారు, అది పొందే వరకు మీరు యెరూషలేములోనే ఉండాలని చెబుతాడు. పెంతెకోస్తు పండుగ నాడు మొట్టమొదటిసారిగా శిష్యుల మీదికి దిగి వచ్చినాడు పరిశుద్ధాత్మ దేవుడు. అంతకుముందు దావీదు మీద దిగి వచ్చినాడు, అంతకుముందు సంసోను మీదికి దిగి వచ్చినాడు, అంతకుముందు ఇండివిజువల్గా వ్యక్తిగతంగా ఆయా భక్తుల మీదికి దిగి వచ్చినాడు. హల్లెలూయా. నిర్గమకాండములో ఒకసారి పెద్దల మీదికి దిగి వస్తాడు. కొత్త నిబంధన, నూతన నిబంధనలో ఒకేసారి అనేక మంది మీదికి దిగి వచ్చిన సందర్భము పరిశుద్ధాత్మ. ప్రియ దేవుని బిడ్డలారా, హల్లెలూయా. ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు పరిచర్య చేస్తున్నాడు. సంఘమును సిద్ధపరిచే పరిచర్య ఎవరు చేస్తున్నారు? పరిశుద్ధాత్మ దేవుడే సంఘమును పెళ్లి కుమార్తెగా సిద్ధపరిచే బాధ్యతను తీసుకున్నాడు. హల్లెలూయా. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు ఏం మాట్లాడుతున్నాడు అన్నది మనకు చాలా కీలకము, చాలా ప్రాముఖ్యమైన విషయము. ప్రియ దేవుని బిడ్డలారా, హల్లెలూయా. పరిశుద్ధాత్మ అభిషేకం ఇప్పుడు అక్కర్లేదని ఎవరైనా చెప్తే నమ్మొద్దు. దేవునికి స్తోత్రం. చాలా మంది ఏం చెప్తారంటే, ఇప్పుడు సంపూర్ణమైనది మనకు వాక్యం వచ్చింది కదా చేతిలోకి, ఇక అసంపూర్ణమైనది ఎందుకు, ఇప్పుడు కృపావరాలు ఎందుకు, పరిశుద్ధాత్మ అభిషేకం ఎందుకు అంటారు. కానీ 100% అది దుర్బోధ. యేసుక్రీస్తు నాథుడే, ఆయన దైవ కుమారుడు, ఆయనకు కొలతలు లేని అభిషేకం తండ్రి అయిన దేవుడు ఇచ్చాడని యోహాను సువార్తలో చెప్పబడుతుంది. యేసుక్రీస్తు నాథుడే అభిషేకం పొందుకొని ఈ భూమి మీద పరిచర్యను చేశాడు. మనకు వాక్యం వచ్చింది కదా, ఇప్పుడు వాక్యం వచ్చింది కాబట్టి అభిషేకం అవసరం లేదంటే ఎంత మూర్ఖత. యేసు ప్రభుకున్న బిరుదేంది? దేవుని వాక్యం. అవునా కదా? వాక్యం అయి ఉన్న యేసునాథునికి అభిషేకం కావాల్సి వచ్చింది. నీకు నాకు అభిషేకం అవసరం లేదంటే ఎట్లనే నేను అన్నది. హల్లెలూయా. దేవుని నామానికి ఇప్పుడు అభిషేకం ఉంటే ఉన్నది కానీ కృపావరాలు లేవంటారు. కృపావరాలు లేకపోతే ఎట్లానండి? హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రియ దేవుని బిడ్డలారా, బ్రదరన్ సంఘం వారు, ప్రియ దేవుని బిడ్డలారా, పరిశుద్ధాత్మ దేవుని కృపావరములు ఇప్పుడు లేవని బోధిస్తారు. లేవండి, ఇప్పుడు భాషల వరం లేదు, భాషలకు అర్థం చెప్పుడు లేదు అంటారు. కానీ వారి చేతనే దేవుడు ఒక అద్భుతమైన పాట రాయించాడు. పరిచర్య పలు విధములు ప్రభువైనట్టి యేసు క్రీస్తొక్కడే, వరములు రకరకములు దయచేసేడి పరిశుద్ధాత్మొక్కడే, పరిచర్య పలు విధములు సంగము క్షేమాభివృద్ధి చెందా, ప్రతివానికి ఆత్మ పంచి ఇచ్చే, నీకున్న వరమేదో యోచించుకో, ప్రార్థించి ప్రభు సన్నిధిలో తెలుసుకో,
పరిచర్య పలు విధములు ప్రభువైనట్టి యేసు క్రీస్తొక్కడే వరములు రకరకములు. హల్లెలూయా. పరిశుద్ధాత్మ వరములు లేవంటే ఎట్లనండి? అసలు వచ్చిన గొడవ అంతా ఎక్కడనంటే భాషల వరం దగ్గర వచ్చింది ప్రాబ్లం అంతా. ఎందుకంటే ఎవడైనా సరే భాషలతో మాట్లాడితే పక్కోడికి అర్థం కాదు కదా. అర్థం కాదు కాబట్టి మాకు అర్థం కాదు మీరు మాట్లాడుతున్నారు కాబట్టి ఇదంతా ఏం లేదు, భాషల వరం లేదు, ఇంకా ఏ వరం లేదని చెప్పేసి మొదలు పెట్టినారు. కానీ అసలు దాని గురించి లేఖనం ఏం చెప్తుందో మీరు చూడండి. 1 కొరింథీ 14వ అధ్యాయములో అసలు పౌలు భక్తుడు ఆనాడు పరిశుద్ధాత్మ చేత ఏం ఉపదేశించాడు, ఈనాడు ఏం బోధిస్తున్నారు, ఏం వింటున్నామన్న దానికి అసలు సంబంధమే లేకుండా ఉన్నది. 1 కొరింథీ 14 మొదటి వచనం చూడండి. ప్రేమ కలిగి ఉండుటకు ప్రయత్నించుడి, ఆత్మ సంబంధమైన వరములను ఆసక్తితో అపేక్షించుడి. అంటే కోరుకోమని చెప్పాడు కదా. ప్రేమ కలిగి ఉండాలి. ప్రేమ కలిగి ఉంటే సరిపోతుంది బ్రదర్ మనం అంటే సరిపోదు. ప్రేమ కలిగి ఉండాలి. ప్రేమ కలిగి ఉండి ఆత్మ సంబంధమైన వరములను ఆసక్తితో అపేక్షించండి, అంటే కోరుకోమని చెప్పిండు. అరే కోరుకోవద్దంటే ఎట్లానండి? మనం కోరుకోవద్దు బ్రదర్, ఇప్పుడు వరాలు లేవంటే ఎట్లా? పెద్దలు ప్రియ దేవుని బిడ్డలారా, బేతాల్ జాన్ గారు ఒక అద్భుతమైన గీతము క్రైస్తవ సంఘానికి అందించినారు. హల్లెలూయా. పరిశుద్ధాత్మను గోరుము, జీవమా యేసు ప్రభుని పేరట వేడుము, జీవమా యేసు ప్రభుని పేరట వేడుము. నరులందరి మీద నాయాత్మనుంతున పరలోకపు తండ్రి పలికే వేదమునందు పరిశుద్ధాత్మను గోరుము, జీవమా యేసు ప్రభుని పేరట వేడుము. హల్లెలూయా. నరులందరి మీద అంత్యదినముల యందు మనుషులందరి మీద నా ఆత్మను ఉంచుతా అని దేవుడు చెప్పాడు. ఇప్పుడు చివరి దినములు కాదంటారా? చివరి దినములే కదా. మరి దేవుడు ఏం చెప్పినాడు మనకు? యోవేలు గ్రంథంలో చెప్పాడు. అదే వచనము పేతురు భక్తుడు పెంతెకోస్తు పండుగ నాడు ఉటంకించి మరి చెబుతాడు. అపోస్తుల కార్యము 2వ అధ్యాయంలో చెప్తాడు. అంత్యదినముల యందు మనుషులందరి మీద నా ఆత్మను కుమ్మరించెదను అని చెప్పినాడు. హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు 1 కొరింథీ 14లో పౌలు భక్తుడు ఏం చెప్తున్నాడు చూడండి దయచేసి. కాస్త చదవండి 1వ వచనం. ప్రయాసపరుడి, ఆసక్తితో అపేక్షించుడి. లేఖనం ఏం చెబుతుంది? కోరుకుంటున్నావా? ఆత్మ సంబంధమైన వరములు నాకు కావాలను కోరుకుంటున్నావా? ఇదే 1 కొరింథీ 12లో ఉన్నాయి. ఆ వరాలు ఏంటో ఉన్నాయి చూడండి. 1 కొరింథీ 12:8వ వచనం చదవండి బిగ్గరగా. ఎలాగనగా ఒకనికి ఆత్మ మూలముగా స్వస్థపరచు వరములను చేయు శక్తియు హల్లెలూయా. కృపావరములు ఇక్కడ మెన్షన్ చేశాడు. ఇవన్నీ పరిశుద్ధాత్మ దేవుడే ఇస్తున్నాడు. అద్భుతాలు చేసే వరము, స్వస్థపరిచే వరము, జ్ఞాన వాక్యము, బుద్ధి వాక్యము, స్వస్థపరిచే కృపావరము, వివేచన వరము. ప్రియ దేవుని బిడ్డలు, ఈ వరములన్నీ ఉన్నాయి. ఇందులో నాకు నచ్చింది ఉన్నది, నాకు నచ్చంది లేదంటే కుదరదు.
ఒక్క వరం ఉన్నదంటే అన్నీ ఉన్నాయని ఒప్పుకోవాలి, ఒకటి లేదంటే ఇక అన్నీ లేవని ఒప్పుకోవాలి. నాకు భాషలు అర్థమైతే లేదు కాబట్టి చలో టార్గెట్ భాషలు లేదు ఇప్పుడు అంటే ఇప్పుడు నువ్వు ఏమని ఒప్పుకోవాలి? సంఘానికి జ్ఞానవాక్యం కూడా అవసరం లేదు, బుద్ధివాక్యం కూడా అవసరం లేదు, స్వస్థపరిచే కృపావరం కూడా అవసరం లేదని నమ్మాల్సి వస్తుంది. అంత భయంకరంగా దుర్బోధలో మనం అడుగు పెట్టాల్సి వస్తుంది అనమాట. ఒక్క వరం ఉన్నదని చెబుతున్నావంటే అన్నీ ఉన్నాయని ఒప్పుకోవాలి, ఒకటి లేదంటే అన్నీ లేవని ఒప్పుకోవాలి. ప్రియ దేవుని బిడ్డలారా, ఇంతకు మరి పౌలు భక్తుడు ఏం చెప్పాడు? పరిశుద్ధాత్మ ద్వారా ఆత్మ సంబంధమైన వరములను ఆసక్తితో అపేక్షించుడి అని చెప్పినాడు. హల్లెలూయా. అందులో ప్రవచన వరమును అపేక్షించండి, కోరుకోమని చెప్పాడు. 2వ వచనంలో ఏం చెప్పాడు? ఎందుకనగా భాషతో మాట్లాడువాడు మనుషులతో కాదు దేవునితో మాట్లాడుచున్నాడు. మనుష్యుడెవడునూ గ్రహింపడు గాని, చూడండి, మనుష్యుడెవడూ గ్రహింపడు అని బైబిలే చెప్తుంది. అవునా కాదు? భాషలు మాకు అర్థం కావు కాబట్టి మీరు మాట్లాడద్దు బ్రదర్ అంటే మంచిదే. అర్థం కావని నువ్వు కాదు, ఫస్ట్ బైబిలే చెప్తుంది. హల్లెలూయా. ఎందుకనగా భాషతో మాట్లాడువాడు మనుషులతో కాదు దేవునితో మాట్లాడుచున్నాడు. మనుష్యుడెవడూ గ్రహింపడు గాని వాడు ఆత్మ వలన మర్మములను పలుకుచున్నాడు. భాషతో మాట్లాడువాడు దేవునితో మాట్లాడుతున్నాడు. ఇద్దరు భార్యాభర్తలు ఒక చోట కూర్చొని మాట్లాడుకుంటుండ్రు. వాళ్ళు ఏదో ముచ్చట వాళ్ళు మాట్లాడుకుంటున్నారు అనుకోండి. నువ్వు పోయి ఏంది మీరు మాట్లాడుకుంటున్నారు, మాకు అర్థం కాని భాషలో మీరు మాట్లాడుకుంటుండ్రు, మాకు అర్థమయ్యేటట్టు మీరు మాట్లాడాలంటే ఏం చేస్తారు భర్త? అప్పుడు అమ్మ ఒక్కటి వేసి కొడతాడు వాడు. నేను నా భార్య మాట్లాడుకుంటే నువ్వేంద్ర మధ్యలో వచ్చావు అంటదా అన్నాడు. భాషతో మాట్లాడువాడు మనుషులతోని కాదు, ఎవరితోని? దేవునితో మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. ఇది చాలా పెద్ద తర్కము జరగవలసిన విషయం. కానీ చివరిలో ఒక మాట అంటాడు. చాలా విషయాలు మాట్లాడి 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 లాస్ట్కి అసలు పరిశుద్ధాత్మ దేవుడు ఏమంటాడు చూడండి. 1 కొరింథీ 14 ప్రియ దేవుని బిడ్డలారా, చివరి 2 వచనాలు చదవండి. కాబట్టి అంటే ఆ పైన అన్ని వచనాలు సారాంశం తీసుకున్నాడు, చాలా చర్చ చేశాడు. కాబట్టి నా సహోదరులారా, ప్రవచించుట ఆసక్తితో అపేక్షించుడి. ఇప్పుడు చూడండి, భాషలతో మాట్లాడుట ఆటంకపరచకుడి. ఆటంకం చెప్పొద్దన్నాడు. ఆటంకపరచకుడి గాని సమస్తమును మర్యాదగాను క్రమముగాను. లేఖనం ఏం చెప్తుంది? భాషలతో మాట్లాడట ఆటంకం చెప్పమంటున్నాడా, ఆటంకపరచొద్దు అంటున్నాడా? ఆటంకపరచొద్దు. ఇప్పుడే చాలా సంఘాల్లో ఎవడైనా పరిశుద్ధాత్మ అభిషేకం పొందుకొని వాడు భాషలతో మాట్లాడుతుంటే వాడిని తీసుకుపోయి బయట ఎత్తేసిన సంఘాలు కూడా ఉన్నాయి. వింటున్నారా? అరే వాడికి దయ్యం పట్టిందిరా, వాడు ఏదో మాట్లాడుతున్నాడు రా అని వాడిని ఎత్తుకుపోయి బయట వేయండిరా అని చెప్పే సంఘాలు కూడా ఉన్నాయి. ప్రియ దేవుని బిడ్డలారా, ఆటంకపరచొద్దని చెప్పాడు కదా. భాషలతో మాట్లాడుట ఆటంకపరచకూడదు, కానీ ఒక కండిషన్ పెట్టాడు అక్కడ. సమస్తమును మర్యాదగాను క్రమముగాను జరగనివ్వమని చెప్పినాడు. మర్యాదగా చేయాలి, క్రమంగా చేయాలి. సంఘములో ఏది చేసినా పాఠపడినా మర్యాదగా క్రమంగానే ఉండాలి. వాక్యోపదేశం చేసిన క్రమముగా మర్యాదగానే ఉండాలి. ఒక సాక్ష్యం చెప్పినా మర్యాదగా క్రమంగానే ఉండాలి. భాషలతో మాట్లాడినా కానీ క్రమముగా మర్యాద, ఏది చేసినా క్రమముగా చేయండి అయ్యా, కొంచెం మర్యాదగా చేయండి అని చెప్పాడు. కానీ ఆటంకపరచడానికి నువ్వెవడు? హల్లెలూయా. నీకు అర్థం కావడం లేదు కాబట్టి చలో నాకు అర్థమైతే లేదు కాబట్టి ఇప్పుడు వరం లేదంటే ఎట్లా? ప్రియ దేవుని బిడ్డలారా, హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుని విషయములో సంఘములో చాలా గలిబిలి ఉన్నది. ఇప్పుడు భూమి మీద పరిచర్య చేస్తున్నది పరిశుద్ధాత్మ దేవుడే. దేవుని నామానికి స్తోత్రం.
ఆయన మనందరి మీదికి బలముగా దిగి రావాలి. చాలా మందిలో ఒక ప్రశ్న ఉన్నది. ఏం ప్రశ్న అంటే, అవునండి మేము నమ్మి బాప్తిజం పొందాము, హల్లెలూయా, బాప్తిజం పొంది రక్షింపబడ్డాము, అప్పుడు అభిషేకం పొందుకున్నాము, మరలా అభిషేకం పొందుకోవాల్సిన అవసరము ఏమున్నది అని చెప్పేసి. హల్లెలూయా. ఇంతకు రక్షణ అనేది బాప్తిజంతోనేనా, బాప్తిజం ముందేనా అమ్మా? చాలా మంది రక్షణ పొందిన వాళ్ళు అందరూ వచ్చి బాప్తిజం తీసుకోండి అని చెప్పేవారు 100% రాంగ్ రాంగ్ రాంగ్. మార్కు సువార్త 16వ అధ్యాయం ఏం చెప్తుందో చూడండి. నమ్మి బాప్తిజం పొందువాడు 16 నమ్మి బాప్తిజం పొందువాడు రక్షింపబడును అని వాక్యం చెబుతుంది. బాప్తిజంకు ముందే నువ్వు రక్షింపబడితే బాప్తిజం ఎందుకు మరి నీకు? నమ్మి రక్షించబడిన వాడు వచ్చి బాప్తిజం పొందమన్నాడా? నమ్మి బాప్తిజం పొందువాడు రక్షింపబడినని వాక్యం చెబుతుంది. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అట్లనే పరిశుద్ధాత్మ దేవుని విషయంలో కూడా చాలా ప్రియ దేవుని బిడ్డలారా వేరు వేరు అభిప్రాయములు ఉన్నాయి. చివరి దినములలో రెండో రాకడకు సిద్ధపడాలని కోరుకునే ప్రతి విశ్వాసి పరిశుద్ధాత్మ దేవుని గురించి సరి అయిన అభిప్రాయమునకు వచ్చి తీరాలి. హల్లెలూయా. దేవుని నామ. ఒక రాజకీయ నాయకుని గురించి మనకు మంచి అభిప్రాయం ఉన్నా లేకున్నా ఏం పర్వాలేదు, మన ఆధ్యాత్మిక జీవితం ఏం పాడు కాదు. ఏ మనుషుని గురించో ఏ బంధువుని గురించో మనకు అభిప్రాయం మంచిగా ఉండొచ్చు, చెడుగా ఉండొచ్చు, దాని మీద మన ఆధ్యాత్మిక జీవితం ఏం పాడు కాదు. కానీ పరిశుద్ధాత్మ దేవుడు ఇప్పుడు చేస్తున్న కార్యముల గురించి సరి అయిన అభిప్రాయమే మనకు లేకపోతే ఆధ్యాత్మిక జీవితం అంతా మునిగిపోతుంది. పరిశుద్ధాత్మ దేవుడు మన మీదికి రావాలి. ఎట్లా రావాలండి? మీదికి రావాలి. దేవుని నామానికి స్తోత్రం. దావీదు పరిశుద్ధాత్మ అభిషేకం పొందుకున్న తర్వాత ఎలుగుబంటిని సింహమును చీల్చిపాడేశాడు కదా. వింటున్నారమ్మా నేను చెబుతున్న మాట? హల్లెలూయా. ఎందుకు చెప్పాడు? కేవలం సండే స్కూల్ కథల కోసమే కాదు. అనుదినము మన ఆధ్యాత్మిక జీవితంలో మనం ఎదుర్కొంటున్న సమస్యలను కూడా దావీదు ఎదుర్కొన్నట్టే ఎదుర్కోవాలన్న ఉద్దేశంతో దేవుడు మనకు అభిషేకం ఇస్తూ ఉన్నాడు. హల్లెలూయా. ప్రతిరోజు ఎన్నో పరిస్థితులను మనం ఎదుర్కోవాల్సి వస్తుంది. కొన్నిసార్లు సంతోషకరమైన పరిస్థితులు, కొన్నిసార్లు దుఃఖకరమైన పరిస్థితులు, కొన్నిసార్లు మెప్పు వస్తుంది, కొన్నిసార్లు మనకు అవమానం కలుగుతుంది, నింద కలుగుతుంది, అపనిందలు మన మీదికి వస్తాయి. హల్లెలూయా. కొన్ని సందర్భాల్లో అనుకున్నది జరుగుతుంది, కొన్ని సందర్భాల్లో అనుకున్నది జరగదు, ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి. హల్లెలూయా. నెత్తి మీద పరిశుద్ధాత్మ అభిషేకం పొందుకున్నవాడు అన్ని వేళలో, అన్ని సమయాల్లో, అన్ని స్థలాలలో వాడు ఏకరీతిగా ఉంటాడు. ఇప్పుడు అపోస్తల కార్యం 1వ అధ్యాయం 8వ వచనంలో ఆయనను పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు అన్నాడు కదా. అప్పుడు మీరు యెరూషలేములోను, యూదయలోను, సమరయలోను బూది అంతముల వరకు నాకు సాక్షులై ఉండేదరు అని చెప్పినాడు. నాకు సాక్షులై ఉండేదరు అంటే యేసునాథుని సువార్త చెప్పుకుంటూ పోవడం అని చాలా మంది అనుకున్నారు, బోధించినారు, కానీ అది కాదు. హల్లెలూయా. యేసునాథుని సువార్త చెప్పుకుంటూ పోవడము, యేసుకు సాక్షిగా అనుకోవడం తప్పు. నువ్వు ఉన్న పరిస్థితిలో యేసునాథుడే గనక ఉంటే ఆ పరిస్థితిలో యేసునాథుడు ఎట్లా స్పందిస్తాడు, ఎట్లా ఆయన ప్రవర్తిస్తాడు, ఎట్లా ఎదుర్కొంటాడు, సరిగ్గా నువ్వు కూడా అట్లా ఎదుర్కోగలిగితే అప్పుడు యేసుకు సాక్షిగా నువ్వు మారినట్టు. అచ్చం యేసు లెక్క మాట్లాడుతున్నాడు రా, అచ్చం యేసు లెక్క ప్రవర్తిస్తున్నాడు రా, అచ్చం యేసు లెక్క వ్యవహరిస్తున్నాడు, తీర్పు తీరుస్తున్నాడు అన్నది అర్థం. ప్రియ దేవుని బిడ్డలారా, అభిషేకం పొందుకున్న వారు క్రైస్తవ సంఘాల్లో చాలా మంది ఉన్నారు, కానీ క్రీస్తుకు సాక్షులుగా మారలేదు.
ప్రియ దేవుని బిడ్డలారా, హల్లెలూయా. యేసుకు సాక్షిగా నువ్వు మారాలంటే దేవుని ఇంట్లో ఉన్నా, నువ్వు ఇంట్లో ఉన్నా, ఇంట బయట ఉన్నా, ఏ కన్ను నేను చూసినా చూడకున్నా, సంఘమైనా సంఘం వెలుపల ఉన్నా, బంధువుల మధ్యలో ఉన్నా, స్నేహితుల మధ్యలో ఉన్నా, ఎక్కడ ఉన్నా కానీ ఒకే ప్రవర్తన నీకు ఉంటుంది. వేషధారణ అనేది ఉండదు. ప్రియ దేవుని బిడ్డలారా, హల్లెలూయా. పరిశుద్ధాత్మ అభిషేకం మనకు కావాలన్నా వద్దా? ప్రైజ్ ద లార్డ్. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. హల్లెలూయా. పోయిందా? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రతి ఒక్కరు కోరుకోవాలి, పరిశుద్ధాత్మ దేవా నన్ను అభిషేకించు, దావీదును అభిషేకించినట్టు నన్ను అభిషేకించవా ప్రభా. ఆది అపోస్తల మీదికి దిగి వచ్చినట్టు నా మీదికి దిగిరావా ప్రభువా అని మనం అడగాలి. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని నామానికి స్తోత్రం. హల్లెలూయా. ఈ చివరి దినములలో ఎవడు ఎంత సంపాదిస్తున్నాడు, ఎవడేం గడుతున్నాడు, ఎవడేం చేస్తున్నాడు, వీటి మీద దృష్టి పోయిందంటే ఆధ్యాత్మిక జీవితం మొత్తం పతనమైపోతుంది. హల్లెలూయా. వాడు పెద్ద బిల్డింగ్ కట్టినా, వాడు చాలా బంగారం సంపాదించినా, సంపాదించినా మళ్ళీ ఈయన్నే కదా. ఈ చివరి దినములలో అందరికంటే ఎక్కువ పరిశుద్ధాత్మ అభిషేకం నేను పొందుకోవాలని మనకు తపన ఉండాలి. హల్లెలూయా. వింటున్నారమ్మా నేను చెబుతున్న మాట? పరిశుద్ధాత్మ అభిషేకం నెత్తి మీదకి రాకపోతే రెండవ రాకడ సమయములో అంత్య అబద్ధ క్రీస్తును ఎదుర్కోవడము నీ వలన కాదు. హల్లెలూయా. పరిశుద్ధాత్మ అభిషేకం ఇంతకుముందు అది నేను చెప్పాను. ఎన్నిసార్లు పరిశుద్ధాత్మ అభిషేకం అడగాలండి నేను? ఒకసారి పరిశుద్ధాత్మ అభిషేకం నేను పొందుకున్నా కదా, అయిపోయింది కదా. ఇది ఒక పాస్టర్ గారే నాతో అన్నారు ఈ మాట. వింటున్నారా? అవును బ్రదర్, ఊకే పెంతెకోస్తు సంఘాలు పరిశుద్ధాత్ముడు రా 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 దిగిరా దిగిరా అంటారు. పరిశుద్ధాత్మ దేవుడు వదిలిపెట్టిపోయినా మనల్ని? నేను ఎన్నడూ విడవాను, ఎన్నడూ ఎడబాయనని చెప్పిండు కదా. రా 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 అంటున్నారంటే మనల్ని వదిలిపెట్టిపోయినా బ్రదర్, తప్పు చేస్తున్నారు పెంతెకోస్తు సంఘాలు అని చెప్పిండు. హల్లెలూయా. ఒకసారి 92వ కీర్తన మీరు చూడండి, 10వ వచనం. గురుపోతు కొమ్ము వలె నీవు నా కొమ్ము పైకెత్తితివి, క్రొత్త తైలముతో నేను క్రొత్త తైలం అన్నాడు. 23వ కీర్తనలోనేమో నూనెతో నా తల అంటి ఉన్నావు అన్నాడు. నూనెతో నా తల అంటి ఉన్నావని అక్కడ అన్నాడు. 23వ కీర్తన అందరికీ కంఠస్థం వస్తుంది, సండే స్కూల్ పిల్లలకు కూడా. 23వ కీర్తన, నూనెతో నా తల అంటి ఉన్నావు, నా గిన్నె నిండి పొర్లుచున్నదని చెప్పాడు. ఇప్పుడు 92వ కీర్తనలో ఏం చెప్తున్నాడు మరి? క్రొత్త తైలం అన్నాడు. క్రొత్త తైలం ఏందండి? మరి 23లో ఆల్రెడీ ఒకసారి అభిషేకించబడ్డాడు కదా. పరిశుద్ధాత్మ దేవుడు నాలోనే ఉన్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు లోనికి వచ్చే అనుభవం వేరు, మన మీదికి వచ్చే అనుభవము వేరు. ప్రియ దేవుని బిడ్డల, పరిశుద్ధాత్మ దేవుడు లోనికి రావడమేమో పరిశుద్ధాత్మ బాప్తిస్మము. అది నువ్వు నమ్మి బాప్తిజం పొందినప్పుడే అయిపోతుంది. హల్లెలూయా. మీరు అపోస్తల కార్యము 2వ అధ్యాయం 38వ వచనముకు రండి. పేతురు, మీరు మారు మనస్సు పొంది పాప క్షమాపణ నిమిత్తం ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిజం పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరమును పొందేదారు. బాప్తిజం పొందుకున్నప్పుడే పరిశుద్ధాత్మ దేవుడు మీలోనికి వస్తాడు. కాబట్టి సంఘములో సభ్యులుగా అవుతారు. స్థానిక సంఘములో కాదు, సార్వత్రిక సంఘములో. ఇప్పుడు నా శరీరములో అనేకమైన అవయములు ఉన్నాయి కదా, భాగము, కళ్ళు, ముక్కు, చెవి, కాళ్ళు, చేతులు, గుండె, అన్నీ ఉన్నాయి. కనబడేటివి, కనబడనివి. వీటన్నిటికీ వేరే వేరే ఆత్మ ఉన్నదా? ఒకే ఆత్మనా? ఒకే ఆత్మ.
ఒకే ఆత్మ ఉన్నది కాబట్టి ఒకటే శరీరము. అట్లనే పరిశుద్ధాత్మ దేవుడు నీలోనికి వస్తున్న, నాలో ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు, నీలో ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు ఒకడే కాబట్టి మనం సంఘముగా ఏర్పాటు చేయబడుతున్నాం. నమ్మి బాప్తిజం పొందిన నాడే పరిశుద్ధాత్మ దేవుడు నీలోనికి వచ్చాడు, అంతే. ఇక కొంతమంది పెంటికోస్టల్ ఎక్స్ట్రీమిస్ట్ కూడా ఉన్నారు. నువ్వు భాషతో మాట్లాడకపోతే నీకు పరిశుద్ధాత్మ లేదంటాడు. 100% తప్పది. అందరూ భాషలతో మాట్లాడువారా అని లేఖనం కాదు కదా. అందరూ ప్రవచించువారా, అందరూ స్వస్థపరచు కృప అంటే కాదు కదా. అంటే కొందరని ఉండాలి కదా మరి. హల్లెలూయా. నువ్వు అడగక మునుపే పరిశుద్ధాత్ముడు నీలోనికి వస్తున్నాడు. అది పరిశుద్ధాత్మ బాప్తిస్మం. నువ్వు అడుగుతే తప్ప నీ మీదికి మాత్రం రాడు. అది లూకాసు వార్తలో యేసునాథుడు చెప్పాడు. ఒక పెద్ద ఉపమానము కూడా చెప్పినాడు, అక్కడ ఒక ఉదాహరణ కూడా చెప్పినాడు. ప్రియ దేవుని బిడ్డలారా, 11వ అధ్యాయము చక్కటి ఉదాహరణ చెప్పినాడు. 5వ నేనే చదువుతాను. మరియు ఆయన వారితో ఇట్లనెను, ఎవనికైనా ఒక స్నేహితుడు ఉండగా అతడు అర్ధరాత్రి వేళ ఆ స్నేహితుని యొద్దకు వచ్చి, స్నేహితుడా, నాకు 3 రొట్టెలు బదులిము, నా స్నేహితుడు ప్రయాణం చేయుచు మార్గంలో నా యొద్దకు వచ్చి ఉన్నాడు, అతనికి పెట్టుటకు నా యొద్ద ఏమీ లేదని అతనితో చెప్పిన యెడల అతడు లోపటనే ఉండి, నన్ను తొందర పెట్టవద్దు, తలుపు వేసి ఉన్నది, నా చిన్నపిల్లలు నాతో కూడా పండుకొని ఉన్నారు, నేను లేచి ఇయ్యలేనని చెప్పున అతడు తన స్నేహితుడైనందున లేచి ఇయ్యకపోయినను అతడు సిగ్గుమాలి మాటి మాటికి అడుగుట వలననైనను లేచి అతనికి కావలసినవన్నీ ఇచ్చును అని మీతో చెప్పుచున్నాను. అటువలే మీరును అడుగుడి మీకు ఇయ్యబడును, వెతుకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును, అడుగు ప్రతివానికి ఇయ్యబడును, వెతుకువానికి దొరుకును, తట్టువానికి తీయబడినని మీతో చెప్పుచున్నాను. మీలో తండ్రి అయిన వాడు తన కుమారుడు చేప అడుగుతే చేపకు ప్రతిగా పాము ఇచ్చునా, గుడ్డు అడుగుతే తేలునిచ్చునా? కాబట్టి మీరు చెడ్డవారై ఉండి మీ పిల్లలకు మంచి ఈవులనియ నెరిగి ఉండగా పరలోకమందున్న మీ తండ్రి తన అడుగువాడికి ఎంతో నిశ్చయముగా పరిశుద్ధాత్మను అని, అడుగుడి మీకు ఇవ్వబడును, వెతుకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడినని ఏ సందర్భంలో చెప్పాడు? ఇది ఇక్కడ పరిశుద్ధాత్మను అడగండి అని చెప్పుకున్నాడు. ఒక ఉపమానం కూడా చెప్పాడు కదా. ఒక స్నేహితునికి ఒకనింటికి రాత్రిపూట చుట్టపోడు వస్తే వాడు పక్కనున్న స్నేహితుని ఇంటికి వెళ్ళాడు. అరే, నా ఇంటికి స్నేహితుడు వచ్చారా, వాడికి ఏమన్నా పెట్టాలా, నా దగ్గర ఏం లేదంటే లోపటినే ఉండి స్నేహితుడు ఏమంటున్నాట, తలుపు పెట్టబడి ఉన్నది, నా చిన్న పిల్లలు పండుకొని ఉన్నారు, వెళ్ళిపో అంటే వాడు ఫ్రెండ్స్ కదా, స్నేహితులు అయ్యేసరికి వాడు సిగ్గుమాలి మాట్లాడే నా పరువు పోతుందిరా అని సిగ్గుమాలి వాడు అడుగుతున్నాడు. లోపల ఉన్న స్నేహితుడు ఏం చేస్తాడు? ఇక అర్ధనలేడు కాదన లేకుండా తలుపు తెరిచి వాడిని కావాల్సిన అన్ని ఇచ్చేస్తాడు. అటువలే అట్లా ఏమడుగుమన్నాడు? పరిశుద్ధాత్మను అడుగుమని చెబుతున్నాడు. దేవుని ఇంత పక్కాగా దేవుడు రాయించాడు, చెప్పాడు. నువ్వు అడగక మునిపే నీకు లభించేది పరిశుద్ధాత్మ బాప్తిస్మము. నీలోనికి వస్తాడు పరిశుద్ధాత్మ దేవుడు. నువ్వు అడుగుతే తప్ప నీ నెత్తి మీదికి రాడు. నువ్వు అడగాలి, దానికోసం సిగ్గుమాలి అడగాలి, ఉపవాస దినమును ప్రతిష్ఠించుకోవాలి, దేవుణ్ణి అడగాలి అభిషేకము కొరకు. హల్లెలూయా. పెళ్ళిళ్ళ కోసం ఉపవాసం చేసేవారు ఉన్నారు, లేరా? గర్భఫలం కోసం ఉపవాసం చేసేవారు లేరా? ఉద్యోగం కోసం ఉపవాసం చేసేవారు లేరా? కుటుంబ సమస్య కోసం ఉపవాసం చేసేవారు ఉన్నారు కదా. వాస్తవమే. ఒక జటిలమైన సమస్య వచ్చినప్పుడు ఉపవాసం ప్రతిష్ఠించుకోవాలి, అంతే. ఒక జటిలమైన సమస్య వచ్చినప్పుడు గాలికి వదిలేసి గాలికి దీపం పెట్టేసి దేవుడే యెహోవా ఈరా అంటే కుదరదు. మీరు బైబిల్ గ్రంథంలో చూడండి, భక్తులందరూ కూడా వాళ్ళ జీవితంలో ఒక జటిలమైన సమస్య వచ్చినప్పుడు వారు ఖచ్చితంగా ఉపవాస ప్రార్థన చేసిన దేవుని పాదాలు పట్టుకొని బ్రతిమిలాడుకున్నారు. హల్లెలూయా. క్రైస్తవులకు ఏంటంటే ఓవర్ కాన్ఫిడెన్స్ బాగా.
యెహోవా ఈరేనా, దేవుడే చూసుకుంటాడు. దేవుడే చూసుకుంటాడు, కానీ నీ వంతు కూడా ఉన్నది కదా. నువ్వు మోకరించాలి, ప్రార్థన చేయాలి కదా, ఉపవాస ప్రార్థన ప్రతిష్ఠించుకోవాలి కదా. అలా నువ్వు ఉపవాసం ఉండి ప్రార్థిస్తున్నప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే పరిశుద్ధాత్మ చేత కూడా నిన్ను అభిషేకించుకుంటాడు. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. అప్పుడు నువ్వు ఇంటా బయట అన్ని చోట్ల ఏకరీతిగా జీవించగలుగుతావు. హల్లెలూయా. దేవుని నామానికి స్తోత్రం. సంఘములో, మందిరంలో చాలా పరిశుద్ధమైన మాటలు వస్తాయి. అందరికీ గ్రాంధిక భాష వస్తుంది. గేటు దాటమంటే ప్రియ దేవుని బిడ్డలారిగా మాటలు ఎటు పోతాయో తెలియదు. ఇష్టం ఉన్న మాటలు వస్తాయి. అది ఎట్లా క్రైస్తవం జీవితం అవుతుంది? పరిశుద్ధాత్మ అభిషేకం కోరుకోవాలి మనము ఏకరీతిగా ఉండడానికి ప్రియ దేవుని బిడ్డలారా. హల్లెలూయా. ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు పరిచర్య చేస్తున్నాడు. నాకు అభిషేకం అక్కర్లేదంటే ఎట్లా? ఇప్పుడు కృపావరాలు లేవంటే ఎట్లా? ఇది అపవాదైన సాతానుడు సంఘములోనికి తీసుకొచ్చిన అతి భయంకరమైన దుర్బోధ. పరిశుద్ధాత్మ అభిషేకము నువ్వు అక్కర్లేదని చెబుతున్నావు అంటే ఏం చేస్తున్నావో తెలుసా? పాత నిబంధనలో దేవుడు ఇశ్రాయేలులకు 7 పండుగలు ఇచ్చాడు. ఆ 7 పండుగల్లో వారముల పండుగ అనేది ఉన్నది. పెంతెకోస్తు పండుగనే నాకు అక్కర్లేదని చెప్తున్నావు అన్నమాట. ఆ పాత నిబంధన ఛాయ కదా, అంటే ఛాయన మనం అనుసరించేదిగా ఛాయకు సరిపోవాలి కదా. మరి పాత నిబంధనలో ఉన్నది ఛాయనే, నీడనే. కానీ ఆ నీడను ఫాలో కావాలి కదా. నాకు పెంతెకోస్తు పండుగనే అక్కర్లేదంటే ఎట్లా? చాలా మంది క్రైస్తవ సహోదరులు పరిశుద్ధాత్మ అభిషేక విషయంలో కళ్ళు తెరుచుకోవాలి. అపవాది అయిన సాతానుడు ప్రవేశపెట్టిన పులిపింది దుర్బోధ నుంచి మనలను మనం కాపాడుకోవాలి ప్రియ దేవుని బిడ్డలారా. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. విషయం ఎందుకు చెప్పానంటే ప్రకటన గ్రంథంలో 7 సంఘాలకు పత్రిక రాస్తూ ప్రతిసారి చివరిలో ఏం చెప్తున్నాడు? ఆత్మ సంఘములతో చెబుతున్న మాట. అసలు ప్రతి పత్రిక ప్రారంభములో ఎవరికి చెబుతున్నాడు మాట? సంఘపు దూతతో చెబుతున్నాడు కదా. కానీ చివరిలో ఏమంటున్నాడు? మళ్ళా సంఘములతో చెబుతున్న మాట అంటున్నాడు. అవునా కదా? నీకు అర్థమైందా ఇప్పుడు లింక్? అమ్మా, సమయం లేదు కాబట్టి, లేకపోతే 7 పత్రికలు చదివించేవాడిని. దేవుని నామానికి స్తోత్రం. ప్రియ దేవుని ఎఫెస్సులో ఉన్న సంఘపు దూతకి ఇలాగు రాయుము అంటాడు. మళ్ళీ చివరిలో మరి దూతతో మాట్లాడుతున్నాడు కదా దేవుడు. సంఘపు దూతకు ఇలాగు రాయమంటున్నాడు. అంటే సంఘపు దూత అంటే అక్కడ ఉన్న దైవజనుడు, దైవ సేవకుడు, అతనికి రాయమంటున్నాడు కదా. అంటే కింద మరి లాస్ట్గా ఆ పత్రిక ముగింపులో, ప్రతి పత్రిక ముగింపులో ఏమంటున్నాడు? ఆత్మ సంఘములతో చెబుతూ, అంటే పరిశుద్ధాత్మ దేవుడు ఏదైతే సంఘపు దూతతో మాట్లాడుతున్నాడో అదే సంఘమునకు కావలసిన సందేశం, ఉపదేశం. హల్లెలూయా. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. వింటున్నారా ప్రియ దేవుని బిడ్డలారా? అందుకే దైవజనుడు, దైవ సేవకుడు చెబుతున్న సందేశమును, ఉపదేశమును నిర్లక్ష్యం చేయదు. ఎప్పుడు కానీ నిర్లక్ష్యం చేయద్దు ప్రియ దేవుని బిడ్డలారా. హల్లెలూయా. సంఘపు దూతకి ఇలాగు రాయమన్న దేవుడు చివరిలో ఏమంటున్నాడు? ఆత్మ సంఘములతో చెబుతున్న మాట. ఆత్మ చెవిగలవాడు వినుగాక అంటున్నాడు. ఆ పరిశుద్ధాత్మ గురించి అర్థం కావాలని ఇవన్నీ విషయాలు చెప్పాను. ఈ సార్దీస్లో ఉన్న సంఘపు దూతకు చాలా విషయాలు చెబుతాడు. ఏమని చెబుతాడు? జీవించుచున్నావన్న పేరు మాత్రమే ఉన్నదిగా, ఎప్పుడో చచ్చిపోయాను, జీవము లేదు. శవం అన్నమాట. బ్రతుకున్న శవం. ఆడు బ్రతుకున్నట్టే పేరున్నది కానీ ఎప్పుడో చనిపోయాడు ప్రియ దేవుని బిడ్డ. ఇంకెందుకంటున్నాడు? నీ క్రియలు నా దేవుని ఎదుట సంపూర్ణమైనవిగా నాకు కనబడలేదు, పరిపూర్ణంగా లేదని చెప్పాడు. సంపూర్ణంగా లేదు ప్రియ దేవుని బిడ్డ. హల్లెలూయా.
ఏది చేసినా మనం పరిపూర్ణంగా చేస్తేనే మంచిది. ఏది చేసినా సంపూర్ణంగా చేస్తేనే మంచిది. ఇప్పుడు నేను ప్రసంగం చేస్తూ మధ్యలో లేచి బాయ్ అని వెళ్ళిపోతే ఎట్లుంటుంది? బాగుంటుంది. వంట మొదలుపెట్టినావు, వంట మొదలుపెట్టేసి పొయ్యి మీద వేసి అంతేసి ఇది అయిపోయిందని నువ్వు వెళ్ళిపోతే ఎట్లా? కుదరదు కదా. పరిపూర్ణంగా చేయాలి కదా. అవునా కాదు? ప్రేజ్ ది లార్డ్. ఇల్లు కట్టడం మొదలుపెట్టేసినావు, ప్రియ దేవుని బిడ్డలారా, మధ్యలోనే వదిలిపెడితే ఎట్లా? ముందే ఆలోచన చేయమన్నాడు కదా దేవుడు. ప్రియ దేవుని బిడ్డలారా, హల్లెలూయా. సంపూర్ణంగా చేయమన్నాడు ఆ సంఘానికి. తర్వాత ఏం చెబుతున్నాడంటే, ప్రియ దేవుని బిడ్డలారా, చాలా ఉన్నాయి కానీ ఒక మాట జ్ఞాపకం చేస్తాను. 4వ వచనం. అయితే తమ వస్త్రములను అపవిత్రపరచుకొనని కొందరు సార్దీస్‌లో నీ యొద్ద ఉన్నారు. వస్త్రములను అపవిత్రపరచుకొనని వారు అంటున్నాడు. ఇది ఉపమాన భాష లేకపోతే అలంకార భాష. ప్రియ దేవుని బిడ్డలారా, వస్త్రములను అపవిత్రపరచుకొనని వారు అంటే వస్త్రములను మైల చేసుకొని వారు అంటే భౌతికంగా చెప్తుంది అక్కడ. హల్లెలూయా. ఆధ్యాత్మికంగా చెబుతున్నారు. తమ అంతరంగమును తమ ఆత్మీయ జీవితమును మలినపరుచుకొనని కొందరు ఉన్నారని చెబుతున్నారు. అంటే కొందరు మలిన పరుచుకున్నారని అర్థం. సార్దీస్ సంఘములో కొంతమంది తమ ఆత్మీయ జీవితమును అపవిత్రపరుచుకున్నారు, అంతరంగమును అపవిత్రపరుచుకున్నారు. కొందరేమో అపవిత్రపరచు కొనలేదు. హల్లెలూయా. బర్త్డే నాడు నూతనమైన బట్టలు మనం వేసుకుంటాం. బర్త్డే నాడు కేక్ కటింగ్ మనం చేస్తాం. మన స్నేహితులను, ఇరుగు పొరుగు వారిని, సంఘస్థులను పిలుస్తాం, సెలబ్రేట్ చేస్తాం. మంచి సంతోషం చెయ్యాలి. దేవుని ఎడల కృతజ్ఞత కలిగి ఇవన్నీ మనం చెయ్యాలి. ప్రియ దేవుని బిడ్డలారా, తల్లిదండ్రులు ఏమనుకుంటారు? నా కుమారునికి నేను బర్త్డే మంచిగా చేయాలి, నా కుమార్తెకు బర్త్డే మంచిగా చేయాలి, వారికి నూతన వస్త్రములు నేను ఇవ్వాలి, మంచి కేక్ తీసుకురావాలి, మంచిగా పండుగ చేయాలి అనుకుంటారా? అనుకోరు. ఏ తల్లైనా ఏ తండ్రైనా అనుకుంటారు. మరి మన పరమ తండ్రి, హల్లెలూయా, దేవుని నామానికి స్తోత్రం. ప్రియ దేవుని బిడ్డలారా, యేసునే ధరించుకునే కృపను మనకు ఇచ్చినాడు. హల్లెలూయా. ఈ భూలోకములో మనం ఖరీదైన బట్టలు వేస్తే వేసుకోవచ్చు, లేకపోతే లేదండి, ఏం పర్వాలేదు. మనకున్న దాంట్లో మనము ప్రియ దేవుని బిడ్డ ఎలా తీసుకోవచ్చు, ఏం సమస్య లేదు. నథింగ్ ప్రాబ్లం, నో ప్రాబ్లం. హల్లెలూయా. మనుషుడేమో పై రూపము చూస్తాడు, దేవుడేమో హృదయమును లక్ష్య పెడతాడు. మంచి బట్టలు వేసుకున్నాను, మంచి చెమకా ఇస్తుంది, మొత్తం మెరుస్తుంది. మీరు నా పై రూపం అరే మస్తు మెరిసే షేట్ వేసుకొచ్చిండు వీడు, చాలా బాగుంది వీని డ్రెస్ అనుకుంటారు. కానీ అంతరంగం అంతా మలినం ఉన్నది. లాభం ఏముంది? హృదయ శుద్ధి లేదు, లాభం ఏమున్నది? ప్రియ దేవుని. హల్లెలూయా. ఒక తల్లి తండ్రి ఏ విధంగానైతే తమ పిల్లలకు నూతన వస్త్రాలు ఇవ్వాలి అని కోరుకుంటారు, దేవుడు కూడా ప్రియ దేవుని బిడ్డలారా మనకు పవిత్రమైన వస్త్రములను ధరింపచేయాలని కోరుకుంటాడు. పరిశుద్ధత మీద ఈ చివరి దినాల్లో ఉన్న ప్రతి విశ్వాసి కనుదృష్టి రావాలే. ఆ విషయమే నొక్కి వక్కానించి చెబుతున్నాడు ఇక్కడ. సార్దీస్లో ఉన్న కొందరు ప్రియ దేవుని బిడ్డలారా తమ వస్త్రములను అపవిత్రపరచుకొనలేదట. వారు అర్హులు అన్నాడు. ఎవరు అర్హులు అవుతారంటే తమ ఆధ్యాత్మిక జీవితాన్ని పాడు చేసుకొనని వారు. నీ పవిత్రతను, నీ పరిశుద్ధతను పోగొట్టుకోవడానికి చివరి దినాల్లో చాలా అవకాశాలు వస్తాయి. పాపం చేయడానికి ఈ చివరి దినములు అనుకూలమైన సమయం. ఇది చివరి దినములు. హల్లెలూయా. దేవుని నామానికి స్తోత్రం. ప్రియ దేవుని బిడ్డలారా, వాస్తవం చెప్పాలంటే ఇప్పుడు లైఫ్ ఎంత బిజీ అయిపోయిందంటే ఎవరేం చేస్తున్నారని ఎవరికి తెలియదు. అవునా కాదు? అట్లా అయిపోయింది లైఫ్. ప్రియ దేవుని బిడ్డలారా, పిల్లలు ఏం చేస్తున్నారో తల్లిదండ్రులకు తెలియదు, తల్లిదండ్రులు ఏం చేస్తున్నారో పిల్లలకు తెలియదు. అంత బిజీ అయిపోయింది.
కానీ మనం ఎంత బిజీ ఉన్నా దేవునికైతే అన్ని తెలుసు కదా. దేవుని ముందు మనం ఏమైనా దాచగలుగుతాము? రెండో రాకడ సమయములో అపవాది అయిన సాతానుడు విశ్వాసుల యొక్క పరిశుద్ధత మీద టార్గెట్ పెడతాడు. ఎట్లా నిన్ను అపవిత్రపరచాలి, నీ ఆలోచనలు మలినపరచాలి, నీ అంతరంగమును మలినపరచాలి. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని నామానికి స్తోత్రం. ఎట్లా నిన్ను పాపములో పడవేయాలి, పాపపు అలవాట్లలో నిన్ను పడవేయాలి. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని నామానికి స్తోత్రం. వింటురా నేను చెబుతున్న మాట? హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. దేవుని నామానికి స్తోత్రం. ప్రియ దేవుని బిడ్డలారా, చివరి దినములలో ఉన్న ప్రతి విశ్వాసి పరిశుద్ధత మీద కనుదృష్టి పెట్టాలి. ఖచ్చితంగా నిన్ను అపవిత్రపరచడానికి అపవాది అయిన సాతానుడు విశ్వ ప్రయత్నం చేస్తాడు. మాటల ద్వారానో, చూపు ద్వారానో, ఆలోచన ద్వారానో, ప్రవర్తన ద్వారానో, ఇవన్నీ కాకపోతే దుర్బోధ ద్వారా కూడా మనల్ని వాడు అపవిత్రపరచగలుగుతాడు. ప్రియ దేవుని బిడ్డలారా, సార్దీస్లో కొందరు అపవిత్రపరలేదట. వాళ్ళు తమ్మును తాము కాపాడుకున్నారు. తమ్మును తాము అపవిత్రపరచుకొనకుండా కాపాడుకున్న వారిలో నువ్వు ఉండాలంటే నీకు పరిశుద్ధాత్మ అభిషేకం, పరిశుద్ధాత్మ సహాయము నీకు కావాలి. దేవుని నామానికి స్తోత్రం. హల్లెలూయా. వింటురా నేను చెబుతున్న మాట? ప్రియ దేవుని బిడ్డలారా, ఈ చివరి దినములలో ఎటువంటి జనరేషన్, ఎటువంటి తరములో మనం జీవిస్తున్నామంటే, ఇప్పటి తరము యొక్క దృష్టిలో పాపము కాదు. ఇప్పటి జనరేషన్కి పాపం కాదండి. వీఆర్ జస్ట్ ఎంజాయింగ్ అవర్ లైఫ్. మా జీవితాన్ని ఆస్వాదిస్తున్నాం అంతే. ఇప్పటి తరములో ఎవరైనా దాన్ని తరిమేయండి కదా. వీడు పెట్టినావు దాన్ని చేత్తో బట్ట అవతలేస్తే అయిపోతుండే కదా. దేవుని నామానికి స్తోత్రం. ఉండని ఆడు నేను కాదు, ఉండని. నా వైపు చూడండి అమ్మ, మీరు దేవునికి పర్వాలేదు తిరుపతి కూర్చో. దేవునికి స్తోత్రం. ఈ మాట మీరు నేర్చుకోవాలి. ఇప్పటి తరమునకు పాపము కాదు. పాపమే కాదండి వాడికి. జస్ట్ నా జీవితాన్ని ఎంజాయ్ చేస్తున్నాను, నా జీవితాన్ని ఆస్వాదిస్తున్నాను. అందుకే ప్రియ దేవుని బిడ్డలారా, మనుషులు బరి తెగించి పట్టపగలే మిట్ట మధ్యాహ్నమే ఎంత భయంకరమైన కార్యాలు చేయడానికైనా పూనుకుంటున్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, హత్యలు చేస్తున్నారు, రేపులు చేస్తున్నారు, దోచుకుంటున్నారు పట్టపగలే. ప్రియ దేవుని బిడ్డలారా, పాపమే కాదు ఇప్పటి తరానికి. మన చుట్టూ ఉన్న స్నేహితులు, బంధువులు, ప్రియ దేవుని బిడ్డలారా, వాళ్ళ దృష్టికి కూడా పాపం అంటే వాళ్లకు నిర్వచనం వేరే ఉంటుంది, మనకు నిర్వచనము మనము యేసుతో నడిచే వాళ్ళం, బైబిల్ ప్రకారము జీవించే వాళ్ళం. మనం వాళ్ళ దృష్టిలో పాపం అన్నదానికి నిర్వచనం వేరే ఉంటుంది, మన దృష్టిలో పాపం అన్నదానికి నిర్వచనము వేరే ఉంటుంది. ప్రియ దేవుని బిడ్డలారా, హల్లెలూయా. కాబట్టి దేవుని నామానికి స్తోత్రం. ఈ రాత్రికాల సమయములో సార్దీస్లో ఉన్న సంఘముతో దేవుడు చెబుతున్న మాట, నీతో చెబుతున్నాడు. నీ ఆధ్యాత్మిక జీవితం అపవిత్రపరుచుకున్నావా, లేదా అపవిత్రపరుచుకొనకుండా నిన్ను నువ్వు కాపాడుకోగలిగినావా? ఒకవేళ ఏ విధము చేతనైనను నీ ఆధ్యాత్మిక జీవితాన్ని పాడు చేసుకుంటే నీకు మరలా దేవుడు అవకాశం ఇస్తూ ఉన్నాడు. భ్రష్టులైన బిడ్డలారా, తిరిగి రండి, నేను మీ భ్రష్టత్వం అంతా తొలగిస్తానని ఇర్మియా గ్రంథంలో దేవుడు చెప్పాడు. హల్లెలూయా. దేవుని నామానికి స్తోత్రం. అందుకే ప్రభు బల్ల మనకు ప్రతి ఆదివారం నాడు ఇచ్చాడు.
దేవునికి స్తోత్రం. ప్రియ దేవుని బిడ్డలారా, అయితే మనలను మనమే విమర్శించుకునేలా తీర్పు నుండి తప్పించుకుంటాము. ప్రభువులలో పాల్గొనేటప్పుడు మనం ఏం చేస్తాం చెప్పండి అమ్మా? ప్రతి అపరాధమును దోషమును ఒప్పుకుంటాం. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రతి అపరాధము దోషం ఒప్పుకుంటాం. అక్కడనే మనకు ఆధ్యాత్మిక స్నానము జరిగిపోతుంది. ఇది నెలకోసారి 2 నెలలకోసారి జరిగేది కాదు. ప్రభు బల్ల అనేది అపోస్తలుల కార్యం 19వ అధ్యాయంలో చెప్పాడు. ఆదివారమున రొట్టె విరుచుటకు కూడుకొని ఉన్నప్పుడు రొట్టె దేవుని నామానికి 20వ అధ్యాయం, క్షమించాలి. ప్రియ దేవుని బిడ్డలారా, నెలకోసారి చేస్తే నెలకోసారి అనుకుందాం. మనం నెలకోసారి చేస్తే ఇప్పుడు ఇది మే నెలలో ఉన్నాం. ఇప్పుడు ఎంత? జూన్లో వచ్చేసాం కదా. మే నెల ఫస్ట్ వారం పాల్గొన్నావు, మంచిది. ఇప్పుడు జూన్ నెల ఫస్ట్ ఆదివారాన్ని పాల్గొంటున్నావు. ఈ మధ్యలో 30 రోజులు 31 రోజులు అయిపోయినాయి కదా. అవన్నీ గుర్తుంటాయా నీకు? ఎక్కడ తప్పిపోయినావు, ఏం చేసినావు? ఈ వారం పోయిన ఆదివారం నుంచి ఈ ఆదివారం నాడు గుర్తు పెట్టుకోవడమే కొంచెం ఇబ్బంది, కష్టం ఉంటుంది. అవునా కాదు? కాబట్టి ప్రతి ఆదివారం నాడు మనం ప్రభు బలలో పాల్గొనడమే అసలు సిసలైన ఆరాధన క్రమము. ప్రియ దేవుని బిడ్డలారా, అప్పుడు ఏం జరుగుతుంది? అక్కడ ఆధ్యాత్మికమైన స్నానము జరుగుతుంది. మనల్ని మనం పవిత్రపరుచుకున్న వాళ్ళం అయిపోతాం. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి స్తోత్రం. ప్రియ దేవుని బిడ్డలారా, కాబట్టి దేవుడు సాధ్వీ సంఘములో ఉన్న కొందరు అర్హుల వలె నిన్ను నన్ను మనందరినీ చేయునుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ప్రార్థన చేద్దాం. తలలు వంచండి. పరిశుద్ధాత్మ అభిషేకమును వేడుకుందాం, కోరుకుందాం. దానికోసం ఉపవాస ప్రార్థనలు కూడా ప్రతిష్ఠించుకుందాం. అడగక ముందే పరిశుద్ధాత్మ బాప్తిస్మము దేవుడు ఇస్తున్నాడు. నువ్వు అడుగుతే తప్ప నీ నెత్తి మీదికైతే పరిశుద్ధాత్మ దేవుడు రాడు. 23వ కీర్తనలో మొదటిసారి దావీదు భక్తుడు అభిషేకించబడ్డ నూనెతో నా తల అంటి ఉన్నావంటున్నాడు. అటు తర్వాత మరలా ప్రియ దేవుని బిడ్డలారా, క్రొత్త తైలముతో యెహోవా నా తలనంటి ఉన్నాడు అంటున్నాడు. కొత్త తైలం ప్రతిరోజు కావాల్సింది. ప్రియ దేవుని బిడ్డలారా, చివరి దినాల్లో ఉన్నాం. చాలా మంది విశ్వాస భ్రష్టులైపోతారు. రెండో రాకడ సమయములో రాబోతున్న శ్రమలను తట్టుకోలేక కుప్పగూలిపోతారు. అంచబద్ధ క్రీస్తుని ఎదుర్కొనలేక, వాడు పెట్టే చిత్రహింసలను ఎదుర్కొనలేక, 666 ముద్రను ఎదుర్కొనలేక చాలా మంది విశ్వాస భ్రష్టులైపోతారు. అందుకే యేసునాథుడు చెప్పాడు, అయినను పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు, మీ మీదికి అన్నాడు, అంత్యదినముల యందు మనుష్యులందరి మీద నా ఆత్మను కుమ్మరించదని అన్నాడు. మనుష్యులందరి మీద అని స్పష్టంగా యేసు చెప్పి లేఖనాలు చెబుతున్నాయి. మనుషులందరి మీద. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రతి పత్రిక ప్రారంభములో సంఘపు దూతకి ఇలాగు రాయమంటారు. కానీ చివరిలో ఆత్మ సంఘములతో చెబుతున్న మాట చెవిగలవాడు వినుగాక. అంటే దూతతో ఏది చెబుతున్నాడో అదే సంఘములకు సందేశం. అక్కడనేమో దూతతో వ్యక్తిగతంగా మాట్లాడుతున్నారు, ఇలా రాయమంటున్నాడు. చివరిలోనేమో సంఘములతో చెబుతున్న మాట అంటున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, జటిలమైన సమస్యలు మన జీవితంలో వచ్చి పడతాయి. అప్పుడు మనం తప్పకుండా ఉపవాస దినమును ప్రతిష్ఠించుకోవాలండి. గాలికి దీపం పెడితే నడవదు. దేవుని దగ్గర మనం మోకాళ్ళ మీద ఉండి బ్రతిమిలాడుకోవాలి. అభిషేకం కోసం ప్రార్థించాలి. మనం ఊరికనే ఉపవాసమునకు పూనుకొనము కాబట్టి కొన్ని సమస్యలు మన జీవితంలో అనుమతించి దేవుడు ఉపవాసం ఉండేటట్టు చేస్తాడండి. దేవుని బుద్ధి జ్ఞానముల బాహుల్యం ఎంతో
గంభీరమైనది. ప్రేమ కలిగిన దేవుడు, కృప కలిగిన దేవుడే. ఊరికనే కడుపు ఎందుకు మార్చుకుంటాం, ఊరికనే ఎందుకు ఉపవాసం ఉంటాం, ఊరికనే శరీరాన్ని ఎందుకు నలగొట్టుకుంటాం, ఊరికనే చెయ్యం. ఏదో ఒక సమస్యను దేవుడు మన జీవితంలో అనుమతించాలి తన కృప ద్వారా. ఏదో ఒక జటిలమైన సమస్య, మన జ్ఞానము, మన బలము, మన ధనము, మన పేరు, మన పలుకుబడి ఏది కూడా పరిష్కరించదు ఆ సమస్యను. అప్పుడు మనం ఉపవాసం పూనుకుంటా, అయ్యా అన్ని రీతిలుగా నేను ప్రయత్నం చేసినాను ప్రభువా, రాతంతర శ్రమ పడినా నాకు జయము రాలేదు ప్రభువా తండ్రి అని ఉపవాసం ఉండి దేవుణ్ణి వేడుకుంటాం. అప్పుడు దేవుడు బలముగా నీ మీదికి దిగి వస్తాడు, బలమైన కార్యాలు జరిగిస్తాడు. జటిలమైన సమస్యలకు పరిష్కారం దేవుడు చూపెడుతూ రెండవ రాకడ నేను సిద్ధపరచుకుంటాడు. దేవునికి బుద్ధి జ్ఞానముల బాహుల్యము చాలా గొప్పది, విచిత్రమైనదండి దేవుని కృప. ప్రియ దేవుని బిడ్డలారా, కాబట్టి ఈ చివరి దినములలో మనం పరిశుద్ధాత్మ అభిషేకం కోసం ఉపవాసమును చేయాల్సిందే. పరిశుద్ధాత్మ అభిషేకం కోసం వేడుకోవాల్సిందే. ఒక తల్లి తండ్రి తమ పిల్లలకి ఏ విధంగానైతే మంచి వస్త్రాలు, శుభ్రమైనవి, కొత్తవి, నూతనమైనవి ఇవ్వాలని ఎట్లా ఆశపడతారు, మన దేవుడు కూడా మనల్ని పవిత్రపరచాలని ఇష్టపడతాడు. నీతి వస్త్రములను ఇవ్వాలని ఇష్టపడతాడు. మైల బట్టలు వేసుకుంటే మన పిల్లలు మైల బట్టలు వేసుకోవడం మనం చూస్తే మనకు బాధ అనిపిస్తుంది, హృదయం అంతా గాయమైపోతుంది. అబ్బా నా కుమారుడు నా కుమార్తె మైల బట్టలు వేసుకున్నారని ఎంత బాధపడతాము కదా. మరి మనం వస్త్రములు, మన ఆధ్యాత్మిక జీవితం మలినమైపోతే, మనం అపవిత్రులమైపోతే తండ్రి అయిన దేవుని హృదయము గాయపడదా, బాధపడడా? నీ కుమారుడు నీ కుమార్తె మలినమైన వస్త్రాలు వేసుకుంటే నీ అంతరంగంలో బాధ అవుతుంది, గాయం అవుతుంది. నీ ఆధ్యాత్మిక జీవితం మలినమైపోతే, అపవిత్రపరచబడితే, నువ్వు పాపంలో పడిపోతే దేవుని హృదయం గాయం కాదు. అయ్యో నా కొడుక, అయ్యో నా బిడ్డ అని దేవుడు బాధపడడా? ప్రియ సహోదరి సహోదరుడు, దేవునికి స్తోత్రం. పరిశుద్ధ ఆత్ముడా పాటి యేసు పంపిన వాడవు నీవేగా, పరిశుద్ధ ఆత్ముడా యేసు పంపిన వాడవు నీవేగా, పరిశుద్ధ ఆత్ముడా. యేసుని చూడాలని, యేసు వలె మారాలని నన్ను యేసు వలె మార్చుటకు పంపబడిన వాడా ఇప్పుడే దిగి రమ్మయ్యా. నన్ను యేసు వలె మార్చుటకు పంపబడిన వాడా ఇప్పుడే దిగి రమ్మయ్యా. నాలో నీవు, నీలో నేను కలసి ఉండాలయ్యా, మనం కలసి ఉండాలయ్యా. పరిశుద్ధ ఆత్ముడా యేసు పంపిన వాడవు, పరిశుద్ధ ఆత్ముడా. తండ్రిని చూడాలని, తండ్రి చిత్తం చేయాలని నా ఆశయ, నాలో తండ్రి చిత్తం చేయుటకు పంపబడిన వాడా ఇప్పుడే దిగి రమ్మయ్యా.
నాలో తండ్రి చిత్తం చేయుటకు పంపబడిన వాడా ఇప్పుడే దిగి రమ్మయ్యా. నాలో నీవు నీలో నేను, నాలో నీవు నీలో నేను కలసి ఉండాలయ్యా. మనం కలసి ఉండాలయ్యా. పరిశుద్ధ ఆత్మోడా యేసు పంపిన వాడవు నీవేగా. పరిశుద్ధ ఆత్మోడా. హల్లెలూయా. చివరి దినాల్లో ఉన్న విశ్వాసులు ఎక్కువగా పరిశుద్ధాత్మ అభిషేకం కోసం అడగాలి. ఉపవాస దినములు ప్రతిష్ఠించుకోవాలి. ఊరికనే ప్రతిష్ఠించుకోము కాబట్టి కొన్ని సమస్యలు దేవుడు అనుమతించి ఉపవాస ప్రార్థన మనము ప్రతిష్ఠించుకునేటట్టు దేవుడు మనల్ని ప్రత్యేకమైన పరిస్థితి ద్వారా నడిపిస్తాడు. ఈ విషయం మర్చిపోవద్దు ప్రియ దేవుడు. దేవుడు మనల్ని ఎంతో గాఢంగా ప్రేమిస్తున్నాడు. తన భార్యలోను ఉండాలని ఎంతో ఆశపడుతున్నాడు. అందుకే జటిలమైన సమస్యలు మన జీవితంలో ఉంటాయి ప్రియ దేవుడు. ఆ జటిలమైన సమస్య ఉన్నది కాబట్టి దేవుడు నన్ను పట్టించుకోవడం లేదండి, చూడడం లేదండి, దేవుడు నా ప్రార్థన వినడం లేదండి అనుకోవడం 100% పొరపాటు, తప్పుడు అభిప్రాయం. దేవుడు నేను గాఢంగా ప్రేమిస్తున్నాడు, యథార్థంగా ప్రేమిస్తున్నాడు. ఆయన భార్యలో నువ్వు ఉండాలని ఎంతో ఆశపడుతున్నాడు. కాబట్టి కొన్ని జటిలమైన సమస్యలు దేవుడు అట్లా ఉండనిచ్చినాడు, అనుమతిస్తున్నాడు. నిన్ను ఉపవాసంలోనికి నడిపించి అభిషేకించి ఉన్నతమైన మెట్లు ఎక్కించి ప్రియ దేవుని బిడ్డలారా నిన్ను రాకడకు సిద్ధపరిచి ఎన్నో కార్యాలు చేసుకుంటాడు దేవుడు. ప్రియ దేవుని బిడ్డలారా ప్రార్థన చేద్దాం. మోకరించి ప్రార్థన చేద్దాం. థాంక్ యూ జీసస్. ప్రియా పరలోకపు తండ్రి, రాత్రికాల సమయము ఈ స్థలమందు ఈ గృహమునందు విత్తబన లేఖన భాగములన్నీ యేసు నామములో పరిపూర్ణంగా నెరవేర్చబడాలని ప్రార్థిస్తున్నాను. అయా పరిశుద్ధాత్మ అభిషేకము గూర్చి, పరిశుద్ధాత్మ బాప్తిస్మమును గూర్చి, పరిశుద్ధాత్మ నింపుదల నడిపింపును గూర్చి పరిపూర్ణమైన అవగాహనను మీరు మాకు దయచేయండి. అయ్యా ఈ చివరి దినాల్లో మా పరిశుద్ధతను మీరు మాకు ఇచ్చిన పవిత్రతను కాపాడుకోవడానికి సహాయమును మీరు దయచేయండి. అవివేకము దయచేయండి. ఉపవాస దినములో ప్రతిష్ఠించుకోవడం కూడా మాకు నేర్పించుమని బ్రతిమలాడుతున్నాము తండ్రి. మా జీవితంలో ప్రభా మీరు ఉండనిచ్చిన కొన్ని సమస్యలను బట్టి నీకు స్తోత్రాలయ్యా. నీ బుద్ధి జ్ఞానముల బాహుల్యం ఎంతో గంభీరమైనది ప్రభా. అయ్యా మమ్మలను గాఢంగా యథార్థంగా ప్రేమించుచున్నది నువ్వే కదా తండ్రి. కృప చూపెట్టు, కనికరం చూపెట్టు తండ్రి. నాయనా మా పిల్లలు తండ్రి మైల వస్త్రాలు వేసుకుంటే మా హృదయం గాయమవుతుంది, అవమానం అనిపిస్తుంది ప్రభా. సమాజంలో మాకు అవమానముగా ఉంటుంది ప్రభా. మా వస్త్రములు మా ఆధ్యాత్మిక జీవితం అపవిత్రమైతే తండ్రి సకల విశ్వం ముందు నీకు ఎంత అవమానం కలుగుతుంది తండ్రి. మా పరిశుద్ధతను కాపాడుకోవడానికి మాకు కావాల్సిన అభిషేకం వెలిగింపునివ్వవా, గ్రహింపునివ్వవా తండ్రి. కృప చూపెట్టవా ప్రభువా తండ్రి. మీరు సహాయమును మీరు దయచేయండి నాయన. ఈ కూడికలో పాల్గొన్న ప్రతి ఒక్కరు కుటుంబ సమేతంగా రక్షణ పొందగలుగునట్లు సహాయం చేయండి తండ్రి. రెండవ రాకడకు సిద్ధపడటకు కావలసిన వెలిగింపును సిద్ధపాటును మీరు దయచేయండి. కృప చూపెట్టండి ప్రభువా నాయన. అంత్యబద్ధ క్రీస్తు మీద, వాడి ముద్ర మీద, వాడు పెట్టబోయే చిత్ర హింసల మీద మాకు విజయము కావాలి ప్రభువా. అయ్యా అంత్యబద్ధ క్రీస్తు వాడు బయలుపడినప్పుడు మేము కుప్పగూలిపోవద్దు ప్రభువా నాయన. దావీదు అన్నాడు, ఎలుగుబంటిని సింహముని ఏ విధంగా చీల్చేసి ఎలా ఎదుర్కొన్నాడు తండ్రి, అలా ఎదుర్కోవడం మాకు ప్రతి అనుదినము నేర్పించండి. రాకడ సమయంలో కూడా నేర్పించండి. ప్రతి విధమైన నిర్లక్ష్యం యేసునామములో దూరం అయిపోను గాక. మా అందరి మీద బలమైన ప్రార్థన ఆత్మను మీరు కుమ్మరింపజేయండి.
ఉపవాస దినములు ప్రతిష్ఠించుకొనుటకు మాకు సహాయము చేయండి. ఈ కుటుంబాన్ని ప్రత్యేకంగా దర్శించండి. ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షింపబడుదురన్న వాగ్దానం వీరి పట్ల పరిపూర్ణంగా నెరవేర్చబడునుగాక. వీరి చేతి పనులకు, వీరి ఆధ్యాత్మిక జీవితానికి, దాంపత్య జీవితానికి, రాకపోకలకు, వస్తు వాహనాల గృహమునకు, ప్రాణాత్మ దేహములకు వ్యతిరేకంగా రూపించబడిన సకల విధమైన మాంత్రిక శక్తులను, దురాత్మ సమూహముల నరదృష్టిని, ఓర్వలేని తనమును యేసు నామములో మేము బంధిస్తున్నాం. ప్రతి ఒక్కరికి ఆరోగ్యం, స్వస్థత, దీర్ఘాయు యేసు నామములో శీఘ్రముగా భూలోకమందు విడుదల చేస్తున్నాం. పరమందు మీరు విడుదల చేయండి ప్రభువా. అయ్యా, వీరికున్న ప్రతి ఇబ్బంది నుంచి విడిపించండి. మూయబడిన ద్వారములన్నీ నీ నామ మహిమ కోసం యేసు క్రీస్తు నామములో తెరవబడునుగాక. వీరింటి వారందరికీ యేసు రక్షణ విస్తరించునుగాక. ఆర్థిక ఇబ్బందుల్లో కూడా మీరు కృప చూపెట్టండి. జన్మదినం జరుపుకుంటున్న చరణ్కి నీ కృపనివ్వండి. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ నామములో త్రియేక దేవుడైన యేసు నామములో చిన్న బిడ్డ దీవించబడునుగాక, ఆశీర్వదించబడునుగాక. నాయన, పైనుండి వచ్చే జ్ఞానం, దీర్ఘాయు యేసు నామములో కలుగునుగాక. ప్రాణాత్మ దేహాల్లో ప్రతి నరములో, ప్రతి ఎముకలో, ప్రతి మూలుగులో నీ పునరుద్ధాన శక్తి విడుదల ఉనుగాక. మంచి ఏకాగ్రతనివ్వండి, మంచి జ్ఞాపశక్తినివ్వండి. నేను సర్వాంగ పుష్టి యేసు నామములో కలుగునుగాక. ఎక్కడున్నా ప్రభు అని సాక్షిగా ఉండాలి ప్రభు. అయ్యా, బిడ్డ నోట అనుక్షణం నీ పాటలే ఉండాలి ప్రభు. ఈ బిడ్డ మనసులో అనుక్షణం నీ ధ్యానమే ఉండునుగాక. నాయన, నీ ఎడల ఒక విపరీతమైన ఆకర్షణ మీరు బిడ్డ జీవితంలో పుట్టించండి ప్రభు. నీ చిత్తం, నీ ఏర్పాటు ప్రణాళికలో ఉన్న స్నేహితులే బిడ్డ జీవితంలో ఉండాలి. మిగతా వారిని దూరము చేయండి తండ్రి. అనేకులను నీ కోసం సంపాదించగలిగే కృప, కనికరము దయచేయండి. వివేకమును మీరు దయచేయండి. ఈరోజు మీరు సిద్ధపరిచిన ఈవులను మీరు అనుగ్రహించండి. నాయన, నీకు స్తోత్రాలు. ఈ బర్త్డే కోసం తీసుకొని రాబడిన కేక్ను కూడా నీ సిలువ రక్తం చేత ముద్రిస్తున్నాం. బిడకు ఆశీర్వాదకరంగా మార్చమని యేసు నామములో ప్రార్థించి బ్రతిమలాడి వేడుకుంటున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసు క్రీస్తు కృప, పరిశుద్ధాత్మ కన్యను సహవాసితులను ఎల్లప్పుడు మనందరికీ సదాకాలము తోడై నేను నడిపించునుగాక. ఆమేన్. యేసు రక్తమే జయము, ప్రభేసు రక్తమే జయము. ప్రభు యేసు నామమునకై సంపూర్ణమైన విజయం కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్.